వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్. విడుదల రజనీ పరిచయం అవసరం లేని పేరు. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచే మంత్రి పదవి దక్కించుకొని స్పెషల్ అనిపించుకున్నారు. కట్ చేస్తే గత ఎన్నికల్లో ఓటమి రజనీకి అన్ని రకాలుగా చుక్కలు చూపిస్తోంది. ఓవైపు కేసులు, మరోవైపు అవినీతి ఆరోపణలు, ఇంకోవైపు పార్టీలో సీన్. పరిస్థితులు రజనీతో ఫుట్బాల్ ఆడుతున్నాయి. ఏసీబీ కేసులో ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. అసలు విడుదల వాట్ నెక్స్ట్? రాబోయే రోజుల్లో మరిన్ని చుక్కలు చూడడం ఖాయమా? విడుదల రజనీ చుట్టూ ఏసీబీ ఉచ్చు. వైసీపీలో నెక్స్ట్ అరెస్ట్ రజనీదేనా? ఓవైపు కేసులు, మరోవైపు అవినీతి ఆరోపణలు. వరుస పరిణామాలతో రజనీ ఉక్కిరిబిక్కిరి. పరిస్థితులు రజనీతో ఫుట్బాల్ ఆడుతున్నాయా? మొన్న వంశీ, నిన్న పోసాని, నెక్స్ట్ ఎవరు? ఏపీలో వరుస అరెస్టుల వేళ వినిపిస్తున్న ప్రశ్న ఇది. అధికారం అడ్డం పెట్టుకుని చాలా మంది వైసీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు గుప్పిస్తున్న కూటమి సర్కార్ ఒక్కొక్కరి లెక్కలు తేలుస్తోంది. ఇలాంటి పరిణామాల మధ్య మాజీ మంత్రి విడుదల రజనీ చుట్టూ ఏసీబీ ఉచ్చు బిగుస్తోంది. దీంతో త్వరలోనే ఆమె జైలుకు వెళ్లక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే అన్ని సిద్ధం చేయగా కొన్ని అనుమతులు రావాల్సి ఉందని తెలుస్తోంది. 2019లో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రజనీ జగన్ సెకండ్ క్యాబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్కు మారిపోయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. ఓటమి తర్వాత అటు పార్టీలోనూ ఇటు పర్సనల్ గా రజనీకి కష్టాలే ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఏసీబీ ఉచ్చు బిగుసుకునే పరిస్థితి కనిపిస్తోంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రజనీ భారీగా వసూళ్లు చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. స్టోన్ క్రషర్ యజమానుల నుంచి ఏకంగా 2 కోట్లకు పైగా వసూలు చేశారనే ఆరోపణలు వినిపించగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ జరిపారు. వసూళ్ల పర్వం నిజమే అని తేల్చారు. ఈ నివేదికను ప్రభుత్వానికి కూడా అందించారు. రిపోర్టు ఆధారంగా అవినీతి నిరోధక శాఖ ఇప్పటికే దృష్టి సారించింది. కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి జాషువాపై కేసు నమోదుతో పాటు విచారణ చేసేందుకు అనుమతించాలన్న ఏసీబీ అభ్యర్థనకు సీఎస్ అనుమతి మంజూరు చేశారు. ఇక రజనీపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టేందుకు అనుమతించాలని గవర్నర్కు ఏసీబీ లేఖ రాసింది. గవర్నర్ నుంచి అనుమతి రాగానే రజనీపై కేసు నమోదు చేయడంతో పాటు విచారించేందుకు ఏసీబీ రెడీగా ఉంది. అదే జరిగితే ఎలాగూ నేరం ప్రూవ్ కావడంతో రజనీ అరెస్ట్ ఖాయం అనే చర్చ జరుగుతోంది. ఏసీబీ రూపంలోనే కాదు, రాజకీయంగానూ రజనీని కష్టాలు వెంటాడుతున్నాయి. క్లియర్ గా చెప్పాలంటే పరిస్థితులు ఫుట్బాల్ ఆడేస్తున్నాయి ఆమెతో. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత రజనీని చాలా వివాదాలు చుట్టుముట్టాయి. ఇసుక, కమిషన్లు, భూ అక్రమాల్లో రజనీ హస్తంపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయి ఇప్పటికీ. ఓవైపు కూటమి, మరోవైపు అవినీతి ఆరోపణలు రజనీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తనపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు రజనీ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నారు. ప్రత్తిపాటిపై ఆ మధ్య ఫైర్ అయింది కూడా అందుకే. రజనీకి పార్టీ హైకమాండ్ కూడా సపోర్ట్ గా ఉండడంతో ఇప్పటికీ పార్టీలో మంచి పట్టుందనే అనుకున్నారంతా. అయితే పార్టీలో ఆమెకు ఎలాంటి ప్రాధాన్యత పోస్టు లేదు. ఇప్పటికీ రజనీ మాజీ మంత్రి మాత్రమే. పార్టీ పరంగా ఆమెకు ఇప్పటికీ మంచి పోస్టు దక్కలేదు. గత ఎన్నికల ముందు చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్కు పంపించారు జగన్. అయితే అక్కడ ఓడిపోవడంతో తనకు జిల్లా అధ్యక్ష పదవి దక్కుతుందని రజనీ ఆశించారు. అయితే ఆ పోస్టును అంబటి రాంబాబుకిచ్చారు. కనీసం గుంటూరు అర్బన్ జిల్లా పదవి అయినా ఇస్తారనుకుంటే అది కూడా జరగలేదు. ఇక చిలకలూరిపేటలో అయినా పరిస్థితులు బాగున్నాయా అంటే అదీ లేదు. లోకల్ నాయకుడు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్తో చిలకలూరిపేటలో విభేదాలు కొనసాగుతున్నాయి. రజనీ మళ్లీ చిలకలూరిపేటకు వస్తే తాను పార్టీని వీడేందుకు కూడా సిద్ధం అన్నట్లుగా రాజశేఖర్ తీరు కనిపిస్తోంది. చిలకలూరిపేటలో రజనీ మళ్లీ యాక్టివ్ కావడంతో జంపింగ్ దాదాపు ఫిక్స్ అయినట్లే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్కు సన్నిహితుడిగా రాజశేఖర్కు పేరు. అలాంటిది ఇప్పుడు అధినేత నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తి రేపుతోంది. ఇప్పుడు రజనీని బ్యాక్ టైం వెంటాడుతుందా అనిపిస్తోంది వరుస పరిణామాలు చూస్తుంటే.